హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ బ్యూటీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో స్పెషల్ వచ్చేసి హెయిర్ కట్ అండి. హెయిర్ కట్ ఏది అంటే నేను చేస్తున్నది ఫీదర్ కట్ అండి. సో నా క్లయింట్ అడిగారనమాట, తన హెయిర్కి ఏ కట్ సూట్ అవుతుంది అని అడిగితే నేను స్టెప్ కట్ అండ్ లేయర్ కట్ సెట్ అవుతుంది, ఫీదర్ కట్ కూడా సెట్ అవుతుంది అని కూడా చెప్పాను. సో తను ఫీదర్ కట్ చేయండి అని అన్నారు, నేను అదే చేస్తున్నాను. అండ్ యాక్చువల్లీ ఏంటి అంటే లేయర్ కట్కి ఫీదర్ కట్కి కొంచెం చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. అంటే మరీ ఎక్కువ డిఫరెంట్ అయితే ఉండదు. బట్ ఏంటంటే లేయర్ కట్ ఏంటి అంటే చిన్న చిన్న పార్ట్ తీసుకొని హెయిర్ కట్ చేయాలి లేయర్ కట్కి అయితే. సో ఫీదర్ కట్ ఏంటి అంటే హెయిర్ అంతా ఇయర్ పై నుంచి హెయిర్ ముందుకు లాగ్ తీసుకొని హెయిర్ కట్ చేయాలి. బట్ క్లయింట్కి అడగాలన్నమాట, హెయిర్ నోస్ లెవెల్లో కట్ చేయాలా, చిన్ లెవెల్లో కట్ చేయాలని అడిగి వాళ్ళ ఆప్షన్ వరకు మనం కట్ చేయాలన్నమాట. సో నా క్లయింట్ హెయిర్ పైన యూవీ కట్ తప్ప మిగతా ఏ హెయిర్ కట్ అయినా బాగా సెట్ అవుతుందని కూడా చెప్పాను నేను. సో తను ఫీదర్ కట్ చేయమంటే నేను ఫీదర్ కట్ చేస్తున్నాను. సో హెయిర్ కట్ చేయాలి అనుకుంటే ముందుగా మనం హెడ్ బాత్ చేసుకొని అయితే ఉండాలి. ఆయిలీ హెయిర్ మీద అయితే హెయిర్ కట్ అనేది కాదనమాట. సో మనం ఏం చేయాలంటే హెయిర్ కట్ చేసేటప్పుడు వెట్ హెయిర్ వాళ్ళు హెయిర్ డ్రై చేసుకొని వచ్చినా సరే మనం అనేది హెయిర్ వెట్ చేసుకొని హెయిర్ కట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వెట్ హెయిర్ మీదే హెయిర్ కటింగ్ అనమాట నీట్గా వస్తుంది. అదే డ్రై హెయిర్ మీద హెయిర్ కట్ నీట్గా రాదు. అలాగే మనం ఏ లెవెల్లో ఏ స్టైల్లో కట్ చేస్తామో ఆ స్టైల్లో రాదనమాట. చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. సో హెయిర్ కట్ చేసుకునేటప్పుడు ముందుగా 2 సెక్షన్స్ అనేది డివైడ్ చేసుకోవాలి. నీట్గా ట్యాంగిల్స్ లేకుండా నీట్గా దుమ్ముకోవాలి. నీట్గా కోమ్ చేసుకున్న తర్వాత 2 సెక్షన్స్ డివైడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇయర్ టు ఇయర్ వరకు సెక్షన్స్ తీయాలి. అలా తీసుకొని 2 సెక్షన్స్ డివైడ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఏ సెక్షన్ తీయాలన్నమాట. మధ్యలో ఏ కానీ పైన అంటే క్రౌన్ ఏరియా వదిలేసి క్రౌన్ ఏరియా పైనుంచి అయితే క్రౌన్ ఏరియా నుంచి ఫ్రంట్కి అయితే అది బాక్స్ ఏరియా అండ్ క్రౌన్ ఏరియా అంటారు. అండ్ మిడిల్ నుంచి కిందికి వచ్చేదాన్ని ఏ సెక్షన్లో తీయాలన్నమాట. అక్కడే చేసి ట్విస్ట్ చేసి క్లిప్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇంకా బాక్స్ ఏరియాని ఇక్కడ తీసుకొని వాళ్ళకి అడగాలన్నమాట, నోస్ లెవెల్లో కట్ చేయాలా, చిన్న లెవెల్లో కట్ చేయాలని అడిగినాక మనం హెయిర్ని కట్ చేసుకోవాలి. సో ఏంటంటే వీళ్ళకి హెయిర్ కట్ చేసేటప్పుడు హెయిర్ అంతా కూడా ఎక్కడ ట్యాంగిల్స్ లేకుండా నీట్గా చిక్కులు ఏమీ లేకుండా నీట్గా దువ్వుకోవాలి. హెయిర్ అంతా కూడా ముందుకే ఇయర్ పై నుంచి ముందుకి అంతా దువ్వుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇంకా అంతా అడిగిన తర్వాత ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలా కట్ చేస్తున్నామో రైట్ సైడ్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న తర్వాత ఇంకా పైన ఏ సెక్షన్ ఉంది కదా, ఏ సెక్షన్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవాలన్నమాట. గైడ్ లైన్ తీసుకొని ఏ సెక్షన్ని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా బాక్స్ ఏరియా ఉంటుంది కదా, బాక్స్ ఏరియా అనేది చెప్పాను కదా, క్రౌన్ ఏరియా మిడిల్ నుంచి పైకి వెళ్ళేదాన్ని క్రౌన్ ఏరియా అంటారు. ఆ క్రౌన్ ఏరియా అనేది మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను తీసిన చూడండి బాక్స్ ఏరియా అనేది అలా తీసుకొని అది పైన 180 degrees లెవెల్లో తీసుకొని ఆమె ఫ్రంట్కి హెయిర్ అంతా కూడా ఫ్రంట్కి పెట్టి తనకి అడగాలన్నమాట, నోస్ లెవెల్లో కట్ చేయాలా, చిన్న లెవెల్లో కట్ చేయాలని కూడా అడగాలి. అడిగిన తర్వాత నోస్ లెవెల్ అంటే ముందుకు ఫ్రెంచ్ కట్ వస్తుంది, చిన్న అయితే మనకి ఆమె ఏమన్నారంటే నా క్లయింట్ అయితే ఏమన్నారు, నేను జడ వేసుకోవడానికి నాకు షార్ట్గా కట్ చేయొద్దు అని అన్నారనమాట. అలా అన్నారని నేను 3 లెవెల్ తీసుకొని ఇంకా హెయిర్ కట్ చేసేసాను. చేసిన తర్వాత ఇంకా సో చూస్తున్నారు కదా, అప్పటికే చూస్తున్నారు కదా లేయర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఏదైనా సరే అండి మనం హెయిర్ కట్ చేయాలి అనుకుంటే బట్ హెయిర్ మీద హెయిర్ కట్ చేసుకొని దానికి హెయిర్ సెట్టింగ్స్ బోర్డర్ అయితే హెయిర్ సెట్టింగ్స్ చేసుకుంటే ఆ లుక్కే వేరు, అసలు ఎంత బాగుంటుందంటే. నేను నా క్లయింట్ మీద అలాగే చేశాను. సో మీరు చూడండి, నేను చేసే ఈ హెయిర్ కట్ మీలో ఎంతమందికి నచ్చింది అనేది
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏదైనా ఇంకా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉన్నా సరే, అంటే ఒక షేప్లో రావాలి, ఇంకా ఏమైనా మంచి షేప్ రావాలనుకుంటే అలా హెయిర్ అంతా పై తర్వాత హెయిర్ని కట్ చేయాలి. ఓకే, అలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా కిందకి లీవ్ చేస్తే చూస్తున్నారు కదా లేయర్స్ తనకి హెయిర్ మీద చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. సో చూడండి, అలా చేస్తుంటే మీకు కనిపిస్తుందా హెయిర్ లేయర్స్గా. సో అదనమాట. ఇంకా తనకి హెయిర్ కటింగ్ అయిపోయింది. తర్వాత బ్లో డ్రై చేశాను. బ్లో డ్రై చేసి హెయిర్ సెట్టింగ్ చేశాను అనమాట. కొంతమంది ఏంటి అంటే హెయిర్ సెట్టింగ్ చేయకుండా ఓన్లీ కట్ చేసేసి పంపింగ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా హెయిర్ కట్ చేసిన తర్వాత బ్లో డ్రై హెయిర్ సెట్టింగ్ అని కట్ చేసిన లేయర్ కట్టండి, లేయర్ ఇదే కట్టండి. తర్వాత బ్లో డ్రైతో హెయిర్ సెట్టింగ్ చేశాను. చేసిన తర్వాత మీరు చూడండి, ఫైనల్ లుక్ మీకే అర్థమవుతుంది నేను ఎలా చేశాను ఏంటన్నది. సో బ్లో డ్రై చేసేటప్పుడు కూడా మనం తీసుకోవాలండి సెక్షన్స్. ఫస్ట్ క్రౌన్ ఏరియా అంటే ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకొని పైన ఒక నీట్గా ఒక లైన్ తీసుకొని క్లిప్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇయర్ మిడ్ లైన్ అంటే ఇయర్ మిడ్ లైన్ అంటారు, ఇయర్కి మిడ్ లైన్ ఉంటుంది కదా, ఆ ఇయర్ టు ఇయర్ మిడ్ లైన్ తీసుకోవాలి. దానికి ఒక క్లిప్ పెట్టండి. ఇంకెంత తీసి బ్లో డ్రై చేసుకోవాలి. హెయిర్ సెట్టింగ్ చేసే ట్విస్ట్ చేసుకునేది కోంబ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని నీట్గా బ్లో డ్రైతో ఎలా హెయిర్ సెట్టింగ్ చేసుకుంటే మనకి యాక్చువల్లీ ఏంటంటే స్టెప్ కట్కి లేయర్ కట్కి ఏంటైనా సరే కర్ల్ అనేది ఓపెన్ కర్ల్ వస్తుంది అనమాట. అప్ కర్ల్ అదే పైకి వస్తుంది అనమాట. యూ కట్ ఆర్ వీ కట్ అయితే డౌన్ కర్ల్ వస్తుంది. సో అదనమాట. నేనైతే నా క్లయింట్కి అయితే ఇలా చేశాను. నా క్లయింట్ కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యారనమాట. మీరు చాలా బాగా చేశారు మేడం, చాలా బాగుంది అని కూడా అన్నారనమాట. సో ఫైనల్ లుక్ మీరు చూడొచ్చు, మీకే అర్థమవుతుంది నేను ఎలా చేశాను ఏంటన్నది. సో మీరు ఎంతమందికి నేను చేసే హెయిర్ కట్ నచ్చిందనేది ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాను బ్యూటీ బ్లాగ్స్ అండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా ఇవే కాకుండా ఇంకా మరెన్నో మంచి వీడియోస్ కూడా వస్తాయండి. కాకపోతే మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే కదండి నాకు కొంచెం బూస్టప్లా ఉంటుంది. సో ప్లీజ్ అండి, మీరు చూస్తున్నారు లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. అలాగే మిస్టేక్స్ ఏమన్నా సరే చెప్పండి, నో ప్రాబ్లం. నేనేం ఎలాంటి ఫీలింగ్ అవ్వను. మిస్టేక్స్ ఏమైనా ఉన్నా సరే నా కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకొకసారి నేను అలాంటి మిస్టేక్ లేకుండా నేను క్లియర్గా చేసుకుంటాను. ఓకేనా? ఇంకా నా దగ్గర చాలా హెయిర్ కట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ అలాగే లైక్ కూడా కొట్టట్లేనట్టు అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే మీరు కొంచెం లైక్ చేస్తే కదండి నాకు బూస్టప్లా ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ పెట్టాలని కూడా అనిపిస్తుంది. సో నేను అందుకే మెయిన్ వీడియో పెట్టకపోవడానికి కారణం అనమాట. సో చూస్తున్నారు, లైక్స్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి చాలామంది. ప్లీజ్ అండి కొంచెం నాకు కూడా యూట్యూబ్లో సపోర్ట్ చేయండి, నా ఛానల్ కూడా కొంచెం గ్రో చేయండి. ఓకేనా? సో ఇది ఫైనల్ లుక్ చూడండి. చూసినాక మీరే చెప్పండి మీకు ఆ లుక్ నచ్చిందా లేదా అనేది నా కామెంట్స్లో చెప్పండి. నా క్లయింట్ అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యారండి, మీకు చాలా బాగా చేశారని కూడా చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే నా పార్లర్కి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఫస్ట్ నేను కోరుకుంటానండి. ఎందుకంటే వాళ్ళకి నచ్చితే కదండి మనకి నచ్చేది. వాళ్ళకి నచ్చేలా నేను చేస్తానండి. ఎంత టైం పెట్టినా సరే ముందు వాళ్ళకి నచ్చాలి. వాళ్ళకి నచ్చితేనే నేను చేసిన దానికి నేను చేసే వర్క్కి నాకు సాటిస్ఫై అనిపిస్తుంది. సో నా పార్లర్కి వచ్చే వాళ్ళందరికీ కూడా నేను అదే చెప్తుంటా, మీకు నచ్చితే చెప్పండి, మీకు ఎలా ఉందనేది కూడా చెప్పండి. అందుకే నాకు నా పార్లర్కి వచ్చే వాళ్ళందరూ కూడా చేసుకొని వెళ్ళి నాకు మంచి రేటింగ్ కూడా ఇస్తుంటారనమాట. మీరు చాలా బాగా చేస్తున్నారని కూడా చెప్తున్నారు. సో అదనమాట. చూస్తున్నారు కదా ఫైనల్ లుక్.
యాక్చువల్లీ ఇంకా పై వరకు లేయర్స్ కట్ చేస్తే బాగుంటాయి. కాకపోతే తను ఏమన్నారంటే నేను పై వరకు వద్దండి, నేను జడ కూడా వేసుకోవాలి, జడ వేసుకోవడానికి నాకు అవ్వాలి అనుకోవచ్చు అన్నారనమాట. అలా అన్నారని నేను జస్ట్ కింద వరకు మాత్రమే లేయర్స్ కట్ చేశాను. చూస్తున్నానుగా లేయర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో మీలో ఎంతమందికి ఈ హెయిర్ కట్ నచ్చిందనేది ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్, మంచి మంచి వీడియోస్ అయితే పెడతానండి. ఇంకా టిప్స్ కూడా నేను పెడతాను, చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే మీ కోఆపరేషన్ నాకు చాలా ఎక్కువ ఉంటే నాకు బూస్టప్లో ఉంటుంది కదా, ఇంకా పెట్టాలని మీరు మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను కదండి. సో ప్లీజ్ అండి కొంచెం పుషప్ చేయండి మమ్మల్ని కూడా, ఓకేనా? ఐ హోప్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాగా